Namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, weekend and welcome to News and Views. Kissa kursi ka, kurchi kirikiri. ఎన్నికల కాలం ముంచుకొచ్చిందంటే చాలు నాయకుల ఆల్ ఫ్రీ బ్యాండ్ డిటిఎస్ మోత మోగిస్తుంది. రోటీ కపడా మకాన్ నుంచి సడక్ బిజిలీ పానీ నుంచి ల్యాప్టాప్ టీవీ గ్రైండర్ అన్నట్టు నాయకుల బాజా మోగిస్తూనే ఉంటారు. అంగట్లో అంగీళ్ళు కొన్న విధంగా బై వన్ గెట్ వన్ ఆఫర్ పద్ధతిలో ఓట్ వన్ గెట్ వన్ అంటూ రాజకీయ నాయకులు జజ్జనక జనారే అనిపిస్తారు. ఎవడి సొమ్ము? అత్త సొమ్ము అల్లుడి దానం వ్యవహారంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఎన్నికల కమిషన్కు దిశానిర్దేశం చేసింది. ఇక రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? రోజులు మారాయి సుయోధన. Here are the top 10 headlines. Party should not promise freebies. సుప్రీం కోర్ట్ ఉచిత హామీలు అనర్థం, మేనిఫెస్టోలకు మార్గనిర్దేశం చేయండి, ఈసీకి సుప్రీం కోర్ట్ సూచన. బ్రింగ్ మేనిఫెస్టోస్ విత్ ఇన్ పోల్ కోడ్, ఎస్సీ టెల్స్ ఈసీ. రాజకీయ పార్టీల బహుమతులపై ఎన్నికల కమిషన్ కు సుప్రీం సూచన. ఉచిత హామీలు ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద అవినీతి కిందకు రావని స్పష్టీకరణ. హద్దులేని హామీలకు సుప్రీం బ్రేక్. SC wants EC to curb election freebies for level playing field. ఉచితం అనుచితం ఇలాంటి హామీలు చట్టవిరుద్ధం కాకపోయినా నిలువరించాల్సిందే. టీ తంట, సమైక్య గంట, రోడ్ మ్యాప్ జాప్యం. భేటీల్లో ఢిల్లీ, హోంమంత్రి షిండేతో దిగ్విజయ్ సమావేశం, రాష్ట్రంపై నివేదిక అందజేత. President clears ordinance after 24 hours. Pranab OK's food security. సర్పంచ్ వేల లక్షల కోట్ల, ఎన్నికల వేళ ఇదో వేలం వెర్రి. చివరిగా వింబుల్డన్ కొత్త భామల మధ్య పోరు. ఫ్రాన్స్ వర్సెస్ జర్మనీ, మరియన్ బర్తోలి, సబెనే లిస్కీ మధ్య ఫైనల్ పోరు నేడే. ఎన్నికల కాలం ముంచుకొచ్చిందంటే చాలు రంగురంగుల రాజకీయ పార్టీల వరాల వరద సునామీలా ఉప్పొంగుతుంది. గుడిసెలేని రాష్ట్రం చేస్తానని ఒకరు, తాటి చెట్టు ఎక్కిస్తానని మరొకరు, కొండ మీది కోతినైనా తెచ్చిస్తానని ఇంకొకరు. ఈ విధంగా కుర్చీల తంట కొనసాగుతూనే ఉంటుంది. అత్త సొమ్ము అల్లుడి దానం. ఎన్ని కలల కాలం, తాయిలాల కాలం, అత్త సొమ్ము అల్లుడు దానం, అంతా హైటెక్, వరాల వర్షం. ల్యాప్టాప్ ఫస్ట్, కలర్ టీవీ నెక్స్ట్, గుడిసె లాస్ట్. ఆల్ ఫ్రీ బాజా భజంత్రికి సుప్రీం కళ్ళెం. ఎన్నికల కాలం ముంచుకొచ్చిందంటే చాలు రంగురంగుల రాజకీయ పార్టీలు రేయనక పగలనక వరాల వర్షం కురిపించేందుకు నైట్ అవుట్ చేస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా ఆల్ ఫ్రీ బ్యాండ్ డిజిటల్ సౌండ్ మోగిస్తుంది. అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అన్న రాగం తాన తందాన అవుతుంది. గుడిసెలేని రాష్ట్రం చేస్తామంటూ ఒక పార్టీ, రైతుల రుణమాఫీ చేస్తామంటూ మరో పార్టీ, కిలో రూపాయి పథకమని ఇంకొకరు, అది ఫ్రీగా ఇస్తామని ఇలా వరాల వరద కొనసాగుతూనే ఉంటుంది. దక్షిణాదిన అంటుకున్న ల్యాప్టాప్, కలర్ టీవీ, గ్రైండర్ల వ్యాధి ఇప్పుడు అంటువ్యాధిలా ఉత్తర భారతాన్ని సైతం అతలాకుతలం చేస్తుంది. తమిళనాడులో అత్త సొమ్ము అల్లుడు దానం చేయని నచ్చని ఓ వకీలు సుప్రీం తలుపులు తట్టాడు. వాదనలు విన్న ధర్మాసనం రంగంలోకి దిగింది. పార్టీల ఆల్ ఫ్రీ బ్యాండ్కు చెక్కు పెట్టాలని ఎన్నికల కమిషన్కు హుకుం జారీ చేసింది. పార్టీల మేనిఫెస్టోలను ఎన్నికల నిబంధనల కిందకు తేవాలని దిశానిర్దేశం చేసింది. అన్ని పార్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పాటు చేసేలా ప్రక్రియ మొదలెట్టాలంది. అవసరమైతే చట్టం తేవాలంటూ హుకుం జారీ చేసింది. ప్రశ్నల్లా రాజకీయ పార్టీలు తాయిలాల వంటావార్పు విడిచిపెట్టగలరా? గద్దెనెక్కాలంటే అరచేతిలో వైకుంఠం చూపక తప్పదు. ఇలాంటి పద్ధతికి ఎగనామం పెట్టగలరా? విరాళాలు ఎంత పోగు చేసుకుంటున్నారో చెప్పేందుకు జంకే పార్టీలకు
ప్రజాధనం వృధా చేయమనే హక్కు ఎవరిచ్చారు? అత్త సొమ్ము అల్లుడి దానం. కరెంటు ఫ్రీ, చింతపండు ఫ్రీ, పచ్చి పులుసు ఫ్రీ, అత్త సొమ్ము అల్లుడి దానం. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, సిపిఎం పార్టీ నాయకులు, చైర్మన్ ప్రజ్ఞాభారతి, రాష్ట్ర మాజీ ఐటీ అడ్వైజర్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, కన్వీనర్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ బి కమలాకరావు గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఎవరితో ప్రారంభించమంటారు? వీరయ్య గారు మాపై దాడికి దిగుతారా, ప్రశ్నలు అడగమంటారా? ఎన్నికల కాలం, ఓట్లు కొనుక్కునే కాలం, ఈ విధంగా అన్ని ఫ్రీగా ఇస్తామంటే నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని విషయాల్లో వచ్చినట్టే ఒక గందరగోళమైనటువంటి వాతావరణం భారతదేశంలో అలుముకున్నది. ఒక సంక్షుభిత వాతావరణం అన్ని వ్యవస్థలను అలుముకున్నట్టే రాజకీయ వ్యవస్థను కూడా అలుముకుంటున్నది. దాని ఫలితమే రాజకీయ వ్యవస్థలో, రాజకీయ పార్టీల్లో పెరుగుతున్నటువంటి, కొన్ని రాజకీయ పార్టీల్లో పెరుగుతున్నటువంటి అవకాశవాద ధోరణులు, అధికారం కోసం ఏమైనా చేయాలని చెప్పేసి ప్రజలను కూడా లంచగొండులుగా మార్చేటువంటి ధోరణులు, తాము లంచాలు తినాలంటే ప్రజల్ని కూడా లంచగొండులుగా మార్చాలనేటువంటి ధోరణులు. అందులో భాగమే ల్యాప్టాప్లు ఇస్తాం, లేకపోతే టీవీలు ఇస్తాం, లేకపోతే గ్రైండర్లు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తామని చెప్పేటువంటి వాదనలు. అయితే అందరూ ఉన్నారు, అయితే అందరూ ఉన్నారు. తప్పు తప్పు తప్పు. మీరు ఒక అందరూ లేరు, మీరు కొంచెం తగ్గినా కానీ అందరూ ఉన్నారు. నేను అక్కడికి మీ మేనిఫెస్టోలో కూడా మీరు రుణమాఫీ అన్నారు, మీ మేనిఫెస్టోలో కూడా బియ్యం తక్కువ ధరకి ఇస్తామని మీరు కూడా హామీలు చేశారు కదా. చదవమంటే అది కూడా చదివి వినిపిస్తాం. నేనే చెప్తున్నా, నేను చెప్పబోతున్నా అక్కడికి. మీకు ఎందుకు అంత తొందర? ఈ రోజు ఇలాంటి వాగ్దానాలు, బాధ్యతారహితమైనటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ ఎవరు ప్రశ్నించాలి? ప్రజలు ప్రశ్నించాలి. ప్రజల్లో మీరు ప్రజల్లో భాగమే. అందుకని ప్రజలు ప్రశ్నించాలి, ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. మీరు నేను మాత్రమే ప్రశ్నిస్తే ఎవరు పట్టించుకోరు అక్కడ. అయితే ఆ పేరు మీద ఈ రోజున రాజకీయ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి సూచనలు, డైరెక్షన్స్, అలాంటి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఉండాలనేటువంటి పేరు మీద, ఏదీ ఉచితం ఉండొద్దు అనేటువంటి పేరు మీద ఒకసారి గనక ఎన్నికల కమిషన్ చేతుల్లో ఇలాంటివి పెడితే జరిగేది ఏమిటి? ఉచిత విద్య వద్దు, ఉచిత వైద్యం వద్దు, ఆహార భద్రత, ₹2 కిలో బియ్యం, ₹1 కిలో బియ్యం వద్దు, రైతుల నడ్డి విరుగుతున్నటువంటి రైతులు, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు, పేద రైతులకు, కౌలు రైతులకు, ఉండండి ఒక నిమిషం, పేద రైతులకు, కౌలు రైతులకు ఈ రోజున రుణమాఫీలు వద్దని చెప్పేసి మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఉచిత విద్యుత్ వద్దంటారు రైతులకు. దళిత వాడల్లో 50 యూనిట్ల లోపు వాడుకునేటువంటి పేదలకు, దళితులకు ఉచిత విద్యుత్ వద్దంటారు. 1 బల్బు 2 బల్బులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒకటి. అందుకని నేనేం చెప్తున్నానంటే, ల్యాప్టాప్లు, కలర్ టీవీలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఒకే ఘాటన కట్టి పేదల నెట్టి విరగొట్టేటువంటి వైపు ఇది దారితీస్తుంది. అందుకని ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటి. ఎన్నికల మేనిఫెస్టో తప్పు పట్టట్లేదు వీరయ్య గారు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. సిపిఎం మేనిఫెస్టో 16 మార్చ్ 2009. ఓకే, మీరు అన్న మాటలు రుణమాఫీ చేస్తాం, బియ్యం మిగతా పార్టీలు వాళ్ళు చౌక ధరకే ₹3, ₹2 కిలో బియ్యం ఇస్తామంటూ వాళ్ళు ఆర్డినెన్స్ సాకారం చేసుకున్నారు. బీజేపీది అదే వాదన, సిపిఎంది కూడా అదే వాదన. మిగతా పార్టీలు ఈ రోజు అంటున్నాయి, మేము భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం ఇది. ఈ రోజు వాళ్ళు ఓట్ల కోసం చెప్తున్నారు. మేము దేశమంతా చేయాలని మొదటి నుంచి కొట్లాడుతున్నాం. అందుకే నేను అనేది ఏంటంటే, మేనిఫెస్టో అనేటువంటిది రాజకీయ పార్టీ రూపొందించాల్సింది. ప్రజలకు తన పార్టీ అధికారంలోకి వస్తే తాను ఏం చేయబోతున్నదో రాజకీయ పార్టీ చెప్పాలి. ఆ రాజకీయ పార్టీ చెప్పింది రైటా రాంగా తేల్చుకోవాల్సింది ప్రజలు. ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది అనేటువంటిది ప్రజాస్వామ్యం. వాళ్ళు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటూ తెచ్చారు. 100 రోజులు ₹100 అన్నారు. మీరు మొత్తం మీకు కావాల్సిన రోజులు మీరు ఇచ్చేస్తామన్నారు. ఇది ఎవరిది సొమ్ము? ఇది అత్త సొమ్ము, అల్లుడి దానం. ఆహార భద్రతా బిల్లు 6,682,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఒకటి వీరయ్య గారు దాడికి దిగొద్దు. ఒకటి, సమగ్రమైన ప్రణాళిక ఎందుకు రూపొందించలేకపోతున్నారు? ప్రజలకు చెప్పండి, ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తామో ఆ విధంగా చూపెట్టండి. కానీ ఈ విధంగా ఆల్ ఫ్రీ బ్యాండ్ మోగిస్తే బై 1 గెట్ 1 ఆఫర్ పద్ధతిలో నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మళ్ళీ అడుగుతున్నాను. అత్త సొమ్ము అల్లుడో దానం అన్నారు. అత్తెవరు అల్లుడెవరు అని నేను అడుగుతున్నాను. ప్రజల సొమ్ము అల్లుడి దానం. అంతే, అదికే అంటున్నాను నేను.
ఈ రోజున 170 మంది 80 మందిగా ఉన్నటువంటి నిరుపేదలకు ఆహార భద్రత అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అంటున్నారు మీరు. అంటే అత్తగారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అత్తలా ఇక్కడ, లేకపోతే పెద్ద పెద్ద భూస్వాములు అత్తలా ఇక్కడ? మీరు అడిగారు ప్రశ్న, నన్ను కూడా చెప్పనియండి. ఈ రోజున పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర కేంద్ర బడ్జెట్ నుంచి 5,73,000 కోట్ల రూపాయలు దారదత్తం చేసిండ్రు. ప్రజల సొమ్ము నుంచి పెట్టుబడిదారులకు దారదత్తం చేసిన పేరుతో సొమ్ము అల్లుడు. కాంగ్రెస్ మేనిఫెస్టో వన్స్ అగైన్, కాంగ్రెస్ మేనిఫెస్టో 2009 says 23 రూపాయలకు 25 కిలోల బియ్యం ఇస్తాం. బీజేపీ మేనిఫెస్టో 2009 says again 2 రూపాయలకే 35 కిలోల బియ్యం ఇస్తాం. మీ కాంగ్రెస్ మీ సిపిఎం మేనిఫెస్టో ఆల్సో సేస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అంత్యోదయ స్కీమ్ టు కవర్ వైడర్ సెక్షన్స్ ఆఫ్ ద రూరల్ అండ్ అర్బన్ పూర్, స్పెషల్ మెజర్స్ టు ఇంక్లూడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ అంత్యోదయ కవరేజెస్, సప్లైయింగ్ 14 ఎసెన్షియల్ కమోడిటీస్. తక్కువ రేటుకి ఇస్తామన్నారు. ఎవరి సొమ్మిది అంతా చెప్పమంటారా? ఓకే, ఈ రోజున పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఉచితంగా 1000 ఎకరాల భూమి కట్టబెడుతున్నారే, జూబ్లీ హిల్స్ లో రూపాయికి ఎకరం కట్టబెడుతున్నారే కోటీశ్వర్లకు, వాళ్లకు ఉచితంగా ఇవ్వచ్చు. 5,73,000 కోట్లు కేంద్ర ఉండండి ఒక నిమిషం. ఎన్నడూ తప్పు పెట్టారు మీరు. మేము ఇంకొకటి 5,73,000 కోట్లు కేంద్ర బడ్జెట్ నుంచి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు కట్టబెట్టింది ఎవరు? దాన్నేమనాలా? అత్త సొమ్ములు అల్లుడు దానం చేయడం అంటే అది. దాన్ని వదిలిపెట్టి నిరుపేదలకు, దేశంలో ఉన్న అత్యధిక ప్రజానికం 180% నిరుపేద ప్రజానికాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్య అంటే, ఉచిత వైద్యం అంటే, లేకపోతే 2 రూపాయల కిలో బియ్యం, రూపాయి కిలో బియ్యం అంటే, చచ్చిపోయేటువంటి నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇచ్చేదాన్ని కూడా అత్త సొమ్ము అల్లుడు దానం అంటే అల్లుడు ఎవరు ఇక్కడ? ఎవరి ప్రజల సొమ్ము ప్రజలకు పెడుతున్నారు, ప్రజల సొమ్ము ప్రజలకు పెడుతున్నారు. ప్రజలకు మెరుగైన పరిస్థితులు ఇవ్వండి, ప్రజలు ఏమైనా స్థితిగతులు మెరుగుపరచండి. ప్రజలకు మొత్తం రూరల్ ఎన్నో గ్రామాలకు ఈరోజు విద్యుత్ లేదు. ఆ గ్రామాలకు ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆలోచించండి. అది ఫ్రీగా ఇస్తాము, ఇది ఫ్రీగా ఇస్తామంటే అన్నలక్ష్మి ధనలక్ష్మి అన్నారు, ఆ ప్రోగ్రామ్ ఎత్తేస్తారు. రేపు రూపాయి కిలో బియ్యం అన్నారు, రేపు ఇంకో నాయకుడు వస్తాడు, అదే ఎత్తేస్తాడు, ఇంకో పథకాన్ని తీసుకొస్తాడు. ఈ విధంగా ఉంటే ఎన్ని రోజులు ఈ విధంగా మీరు హామీల మీద పాపం గడుపుతారు? చచ్చిపోయేటోడికి బతకడం నేర్పండి అన్నట్టుగా ఉంది మీది. చచ్చిపోయేటోడికి ఆక్సిజన్ పెట్టండి, గ్లూకోజ్ ఎక్కించండి, వాడికి బ్రెడ్ పాలు ఇవ్వండి అని మేము చెప్తున్నాం. వాడు బతికిన తర్వాత ఇక బతకడం నేర్పొచ్చు, మీరు ఏ పని చేయాలో నేర్పొచ్చు, ఉపాధి చూపించవచ్చు మీరు. అందుకని ఈ రోజున ఉచితం అనర్హం అనేటువంటి పేరుతో ప్రజాస్వామ్యం పునాదులను మనం దెబ్బ కొట్టుకుంటే జరిగేది ఏమిటి అంటే, ఈ విధంగా మీరు తెలుగుదేశం నాయకురాలు కవిత గారు జాయిన్ అయ్యారు. కవిత గారు, ఈ విధంగా హామీలు చేస్తూ ఉంటూనే ప్రజలు నిజంగా ఓట్లు రాలుస్తారా, కుర్చీ కట్టబెడతారా? ఇంతసేపు ఆర్గ్యుమెంట్ విన్నాను. మాట్లాడిందంతా అనారోగ్యంతో ఉన్న వారికి ఆక్సిజన్ కావాలి అని అంటున్నారు. బట్ అనారోగ్యానికి దారి తీసింది ఎవరు, వాళ్ళని అనారోగ్యం వైపుకి నడిపించింది ఎవరు అంటే ప్రభుత్వం. ఎప్పుడు కూడా మా ప్రజలందరూ ఏం అడుగుతున్నారంటే, మాకు ఏది ఫ్రీగా వద్దు, ఒక సామాన్యుడు బ్రతకడానికి ఇంతకు ముందు ఉండేలాగా నేను 1000 రూపాయల జీతం తెచ్చుకున్నా ఆ 1000 రూపాయల్లో నేను బ్రతకగలిగే స్తోమతని ప్రభుత్వం కల్పించాలి అని ప్రజలు అడుగుతున్నారు. అది తప్ప వద్దు అంటున్నారు. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను కవిత గారు. మీ నాయకుడు పటిష్టమైన పరిపాలన ఇచ్చాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, డావోస్ దాకా వెళ్ళాడు, ఎకనామిక్ ఫోరం లో కూడా పార్టిసిపేట్ చేశాడు. 9 ఏళ్లు అధికారంగా ఉన్నారు. మీరు చేసిన 2009 మీ మేనిఫెస్టో 12 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా ఫ్రీ, సామాన్యుని చెంతకు సమాచారం, ఉచిత కలర్ టీవీ, నగదు బదిలీ పథకం, ఎన్టీఆర్ సమగ్ర ఆరోగ్య పథకం, ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యాన్ని, కుటుంబానికి 20 కిలోలు ఉచితం, పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలం, 1,00,000 రూపాయలతో పేదలకు ఉచితంగా ఇళ్లు, పేద కుటుంబాల ఇళ్లకు 2 బల్బులు, 1 ఫ్యాను, 1 టీవీ, సరిపడా ఉచిత విద్యుత్, హై స్కూల్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ, 10వ తరగతి వరకు పుస్తకాలు ఫ్రీ, యూనిఫామ్లు ఫ్రీ. ఎప్పుడు ఫ్రీగా ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రజల మీద భారం పడే పద్ధతిలో ఉండకూడదు. ప్రజల మీద భారం పడకుండా ఉండాలి అని అంటే ద రెవెన్యూ టు ద స్టేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రెవెన్యూ కూడా ఏమవుతుందంటే
ఈ తాగుడు వల్ల, మద్యం వల్ల రోడ్డుకు ఒక 10 మద్యం షాపులు పెట్టి ప్రతి ఒక్కరి చేత తాగించి దాని వల్ల వచ్చిన ట్యాక్స్ వల్ల దాన్ని ఏదో ఇప్పుడు మనం చూస్తున్నాము, అసలు రేట్లు కాకుండా రేట్లు పెంచుకొని ఎవరి ఇష్టానుసారం వాళ్ళు అమ్ముకోవచ్చు అని దాని మీద ఆధారపడుతున్నారు. అలాగా ప్రజలకి అనారోగ్యానికి గురి చేస్తున్నాము. అనారోగ్యమైన తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి డబ్బులు గుంజుకుంటున్నాము. సో అన్ని విధాల ఒక చెడులు ఒక వాళ్ళకి తాపించడము తప్పే. తాపించి వాళ్ళకి మళ్ళీ అనారోగ్యం తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ డబ్బులు సంపాదించడం తప్ప. వీళ్ళేమంటున్నారంటే అదే అంటున్నానండి, మద్య నిషేధం ఎత్తివేసిందే మీరు 3,000 సంక్షేమ పథకాలకు వస్తేనే మద్య నిషేధం. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. లెట్ us not go into that thing. నేను అనేది ఏంటంటే రెవెన్యూ కనుక పెంచుకోగలిగితే నేను బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి చేయడంలో తప్పు లేదు. అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుడు మాకు నేర్పిందల్లా గానీ మైండ్ సెట్ మారాలి. నేను ఎన్నోసార్లు ఆయనతో కూర్చొని ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడైనా కానీ ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ రమకాంత్ మైండ్ సెట్ మారాలి మనది. ఆ విధంగా మనం సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలి అన్నారు. మళ్ళీ అధికారానికి దూరం అయిన తర్వాత ఇలాంటి వాగ్దానాలు ముందు గతంలో ఎప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయలేదు. ఆ రోజు మీ నాయకుడు చేశాడు, కిలో రూపాయికి 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామన్నాడు. సరే, ఆయనకు ప్రజలందరూ పట్టం కట్టారు. కానీ 9 ఏళ్ళు అధికారం కాగానే మళ్ళీ ఫ్రీ రాగం ఆల్ ఫ్రీ బ్యాండ్ మోగిస్తేనే అధికారంలోకి వస్తారు. అంతేకాదు. 1 సెకండ్ వీరయ్య గారు, ఇంకా మీరు కమలాకర్ రావు గారు మాట్లాడాలి. 1 సెకండ్, ఐ విల్ గివ్ యు, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. కవిత గారు, కవిత గారికి నేను కూడా వేసేది మీకే వేసేది ఒక ప్రశ్న, మీరే మాట్లాడతారు, నేను ఒక ప్రశ్న వేస్తాను అంతే. ఇప్పుడు కవిత గారు ఆల్ ఫ్రీ ఉండొద్దు అని చెప్తున్నారు. నిన్నటి దాకా చంద్రబాబు నాయుడు పాదయాత్ర అంతా ఆల్ ఫ్రీ వాగ్దానాల పాత్ర. అంటే రేపు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో కవిత గారు చెప్తున్నారా? డెఫినెట్ గా అండి, ఇప్పుడున్న పరిస్థితికి రెవెన్యూ మీకు ఇంత పెరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోంచి 14 రూపాయలు ఉన్న బియ్యం ఈ రోజు 45 రూపాయలకి అయ్యింది. పప్పు దినుసులు కానీ అన్ని 100 రూపాయలు దాటే పరిస్థితి ఉంది. టమాటాలు కానీ 50 రూపాయలకు వస్తున్నాయి, ఉల్లిపాయలు 50 రూపాయలకు వస్తున్నాయి, ఎల్లుల్లిపాయలు 120 రూపాయలు. సో ఇవన్నీ మనం చూసేటప్పుడు మీరు సామాన్యులుగా మాట్లాడండి. మీరు ఇందాక అంటున్నారు ఏంటి ఎకరాలు పెద్దవాళ్ళకి చేస్తున్నారు, అది ఇల్లీగల్ గా చేసింది తప్ప ఎవరు గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ కమలాకర్ రావు గారు ఎన్నికల మేనిఫెస్టో కన్వీనర్ గా ఉన్నారు. 3 రూపాయలకు కిలో బియ్యం, 2 రూపాయల గోధుమలు, 1 రూపాయికి తృణధాన్యాలు ఇస్తా ఉంటే మిగతా సరుకుల మాట ఏంటి? 90 రూపాయలు టమాటో అయిందండి ఢిల్లీ మార్కెట్ లో ఈ రోజు. ఓన్లీ బియ్యము, గోధుమలు, తృణధాన్యాలు తీసుకొని గ్యాస్ వద్దు, కూరలొద్దు, కూరగాయలు వద్దు, ఉప్పు వద్దు, కారం వద్దు, ఏమొద్దు, ఏ విధంగా ముందుకు సాగుతారు? ఇప్పుడు అదొక విషయం, ముఖ్యమైన విషయం. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి ఉచితాలు ప్రజలకు అవసరమా కాదా అన్నది ముఖ్యాంశం. దీని గురించి చర్చించవలసిన అవసరం ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు నిరంతరంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. కనీసం కోర్టు ఆర్డర్ మేనిఫెస్టోలు రూపొందించేప్పుడు ప్రజలకు ఏం కావాలని అడిగి మీరు మేనిఫెస్టోలు రూపొందిస్తున్నారా? కోర్టు ఆర్డర్ ద్వారా అయినా కానీ ఈ చర్చ జరిగినందుకు సంతోషం. నిరంతరంగా చర్చలు అవసరం రాజకీయ పార్టీలకు కూడా, ప్రజలకు కూడా. ఇవన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి మూలాలు? ఈ ప్రత్యేకంగా ఉచితాలు అన్నీ ఈ కేంద్ర పార్టీలతో వచ్చినవి కాదు. మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే నేషనల్ పార్టీలు, నేషనల్ పర్స్పెక్టివ్ వీరయ్య గారికి శ్రీశ్రీ పాటలు వినిపించడానికి ఛాన్స్ ఇచ్చారు. కనీసం గురుడాల సాహిత్యం కాకుండా కానీ కాంగ్రెస్ విషయాన్ని చెప్పనివ్వండి. ఇప్పుడు విషయం ఏంటి? మేము ఈ చర్చకు సుముఖంగా ఉన్నాము. ఉచితాల అవసరం లేదు, భారతీయ ప్రజానికానికి స్వావలంబన, స్వయం శక్తి అవసరము అన్నది ప్రత్యేకంగా దీన్ని మొదటి నుంచి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ కానుండి, నెహ్రూ కానుంచి ఇవి ముఖ్యం. తర్వాత ఏ విధంగా ఉచితాలు వచ్చాయి, ఏ విధంగా ఉచితాలు వచ్చాయి, మూలాలు కూడా వెళ్ళాలి కదా.
మూలాలకు కూడా వెళ్ళాలి కదా, మూలాలకు వెళ్ళేది చర్చకు అర్థమే లేదు. 2008 కాలంలో 72,000 కోట్ల రుణాలు మాఫీ చేశారు. 2009లో కుర్చీ దక్కింది. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు మీద 3.2 రూపాయికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. మళ్ళీ 2014లో కుర్చీని ఎక్కనున్నారు. ఈ విధంగా చేస్తేనే, అందుకే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా ఓట్లు కొనుక్కునే కాలంలో మంత్రాలకు చిత్తకాయలు రాలుతాయా? 208 సంవత్సరం మేనిఫెస్టో గురించి మాట్లాడారు. తెలుగుదేశం మేనిఫెస్టో వాళ్ళని అడిగాను, వాళ్ళు వివరించారు. మీ సంగతి చెప్పండి. వాళ్ళు అన్ని ఉచితంగా ఇస్తున్నారు. క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా అన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటిచ్చారు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, మీరు వినండి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ 209లో ఇచ్చిన మేనిఫెస్టో 204కి ఇచ్చిన మేనిఫెస్టో కంటే పెద్ద తేడా లేదు. 1-2 అంశాలు తప్ప. మీకు 204 మేనిఫెస్టో, దాంట్లో ఒకటే ఉచిత కరెంటు గురించి మాట్లాడాము. అది జాతీయ స్థాయిలో మా పార్టీతోటి చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్ గా మనం ప్రయత్నం చేద్దాం. కమలాకర్ గారు, ఇంత ఖర్చు చేశారే, ఇప్పుడు కరెంట్ లేనప్పుడు సోలార్ పవర్ అంటూ ఒక విధానాన్ని రూపొందించారు. ఏదైతే ఇంత ఖర్చు చేశారో అప్పటి నుంచి అది సోలార్ పంప్ సెట్లు పెడితే అందరికీ శాశ్వతంగా ఫ్రీ ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మీ ఉచితం అవసరం లేదు, నాణ్యమైన కరెంటు సరసమైన ధరతో రావాలంటున్నారు. నిరంతరంగా మాకు పవర్ రావాల్సిన అవసరం ఉన్నది అంటున్నారు తప్ప ఉచిత కరెంటు ఏ రైతు అడగడం లేదు. మనమే ఇస్తున్నాం. పార్టీలు ఒకదానికి ఒక పోటీ ప్రజలను మభ్యపెట్టడానికి ఓట్ల కొరకు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉచితానికి మేమే 2 రూపాయల బియ్యం ఎవరు అడిగారు? ఎన్టీ రామారావు ఏదో ప్రకటించారు, కానీ ప్రజలు అడిగారా 2 రూపాయల కిలో బియ్యం కావాలి? వాళ్ళకి ఏం కావాలి? స్వయం శక్తి కావాలి. ఆయన గురించి మాట్లాడద్దు, వీళ్ళ గురించి మాట్లాడమనండి. ఇప్పుడు అదే 2 రూపాయల బియ్యం అని అదే 2 రూపాయలకి రామారావు గారు వీళ్ళు ఎందుకు ఇసుక రైస్ ఇస్తున్నారు? అది అలా మాట్లాడుకుంటూ మాట్లాడు. పోటీగా Once again, let me bring a third empire. Once again, let me bring a third empire. హనుమాన్ చౌదరి గారు ప్రతిసారి వాదిస్తానే ఉంటారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లాగా పొలిటికల్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రోజు అవసరం కానుందా? ఏమండి, వీరయ్య గారు ఏం చెప్తున్నారంటే, స్వాతంత్ర్యం రాకముందు వచ్చినప్పటి నుంచి కూడా ఇవి ఉచితంగా ప్రజలకు కావాలి, ప్రజలు చెప్పినట్టు కోరినట్లు చేయాలని చెప్తున్నారనమాట అండి. పాపం 34 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో రాజ్యం చేశారు, త్రిపురలో చేశారు, కేరళలో చాలా కాలం చేశారు. మరి అక్కడ గరీబీ పోలేదు, అక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయబడలేదు. 2,82,000 కోట్లు అప్పుల్లో కూరుకుపోయారు. 2,82,000 కోట్లు అప్పుల్లో ఆగండి. తర్వాత 5,73,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు, క్యాపిటలిస్ట్ అంటున్నారు. ఏమండి, ఉద్యోగాలు ఎలా వస్తాయండి? ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి. దానికి పెట్టుబడులు కావాలి, పెట్టుబడులకి రాయితీలు కావాలి, లేకపోతే ఎవరు ముందుకు వస్తారండి? అందుకని వారికి ఇచ్చారంటే ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి. సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు కావాలంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కావాల్సి వస్తుంది. అదంతా వస్తుందా లేదా? రెండో విషయం అనమాట అండి. తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వద్దాం. ఆయన 9 ఏళ్ల రాజ్యం సువర్ణ రాజ్యం అని చెప్పుకోవచ్చు. పని చేయండి, లెర్న్ అండ్ అర్న్ అని చెప్పాడనమాట అండి. చదువుకోండి, స్వావలంబన నేర్చుకోండి, అంతేకాని ప్రభుత్వం మీద ఆధారపడవద్దని చెప్పారు. ఎలక్ట్రిసిటీ ఖరీదు ఎక్కువ చేశారు, రేట్ ఎక్కువ చేశారు, అయినప్పటికీ కూడా గెలిచారు. ఎందుకంటే పని చేసి మీరు శ్రమపడి మీరు సంపాదించుకోండి అని చెప్పారనమాట అండి. కానీ ఉద్యోగం పోయిన తర్వాత, విరోధ పక్షంలో ఉన్న తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఒక కులానికి ఇస్తారంట, 500 కోట్ల రూపాయలు మరో కులానికి ఇస్తారంట, 2,500 కోట్ల రూపాయలు మరొక మైనారిటీలకు ఇస్తారంట, రైతుల యొక్క రుణాలన్నీ మాఫీ చేస్తారంట. ఇదంతా దివాళా కోరుతనం ప్రామిసెస్ కాదా? ఉద్యోగం రావటానికి అంటే ప్రభుత్వం చేతిలో దిక్కించుకోవడానికి ఇటువంటివన్నీ చేస్తారా? తర్వాత మరి కమలాకర్ రావు గారు అంటున్నారు
1969 నుంచి గరీబీ హటావో అన్నారమ్మా ఇందిరాగాంధీ గారు. ఈ గరీబీ ఇంత ఎందుకు పెరిగిపోయింది? గుడిసె లేని రాష్ట్రం చేస్తామన్నారు. గుడిసె ఎన్నెన్నో చెప్పారనమాట. 18 పాయింట్ ప్రోగ్రాము, 10 పాయింట్ ప్రోగ్రాము, 20 పాయింట్ ప్రోగ్రాము, మైనారిటీ స్పెషల్ ప్రోగ్రాము, ముస్లిం ఫస్ట్ ప్రోగ్రాములు, ఇన్ని ప్రోగ్రాములు పెట్టి సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమం అంటూ చెప్తున్నారు. రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారంటే 85% ప్రజలకు చేరటం లేదు అన్నారు. Yes. అంటే సంవత్సరానికి 4,25,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అనమాట. ఎవరు దోచుకుంటున్నారంటే రాజ్యం చేస్తున్నటువంటి రాజకీయవేత్తలు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు కలిపి 4,20,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వీళ్ళు క్రియేట్ చేస్తుంటే ఈ పావర్టీ ఎలా పోతుందండి? ఈ కరప్షన్ అంతా కూడా పావర్టీ ఎలా పోతుంది? పావర్టీ పోవటానికి చదువు కావాలి, స్వావలంబన కావాలి, కుటుంబ నియంత్రణ కావాలి. ఈ రెండు చేసింది చైనాలో. అందుకనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. హనుమాన్ చౌదరి గారి ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు మొదట రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఎట్లా ఉండాలి, ఉచితం అనేటువంటి వాగ్దానాలు ఉండకుండా చూడాలి, అది ఎన్నికల కమిషన్ చేతుల్లో పెట్టాలి అని అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రపంచ బ్యాంక్ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలకు అనుగుణంగా మేనిఫెస్టోలు ఉండేట్టు చూడాలి అని చెప్పడమే. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మొదటి అంశం, ప్రైవేటీకరణ విధానాలని వ్యతిరేకిస్తున్నప్పుడు, ప్రపంచ బ్యాంక్ విధానాలని వ్యతిరేకిస్తున్నప్పుడు అందుకు అనుగుణంగా మేనిఫెస్టోలు ఉండాలని చెప్పడం అని అంటేనే మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రైవేటీకరణకు అనుగుణంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం. ప్రజలకి అండ లేకుండా రాజకీయ ఎవరు చెప్పినా న్యాయ వ్యవస్థ అసలు విషయానికి వచ్చినప్పటికే గందరగోళం చేస్తున్నారు మీరు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లెజిస్లేచర్ ఉంది, ఇటు ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. దాని అర్థం ప్రతి దాంట్లో జ్యుడిషియరీ రావాలని కాదు, రాకూడదు. జ్యుడిషియరీ చేయాల్సిన పని జ్యుడిషియరీ చేయాలి. మీరు విషయాన్ని గందరగోళపరచండి. మీరు కోర్టు తప్పు పడుతున్నారు. మీరు విషయాన్ని మీరు కోర్టును, సుప్రీం కోర్టును తప్పు పడుతున్నారే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బిబి టండన్ in 2006, what happened in Tamil Nadu during the recent assembly elections was a competitive offer of freebies from both sides, which cannot be justified at all. It was totally against political propriety. నేను ముందే చెప్పాను, ఎన్నికల కమిషన్ కూడా తప్పు పడతారా? నేను చెప్పిన మాట అది ఎన్నికల కమిషన్ కాదు. నా డిబేట్ ప్రారంభం నుంచే తమిళనాడులో చేసింది ఎంత దుర్మార్గమైందో నేను చెప్పా. నేను చెప్పదలుచుకుంది మొత్తం మిగతా రాష్ట్రాల్లో చేసింది దుర్మార్గం కదా. మీరు అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? తమిళనాడులో చేసింది తప్పు అని అంటే ఇంకో రాష్ట్రంలో చేస్తే రైట్ అవుతుందా? అందుకని అడ్డగోలు వాదనలు వద్దు, ఉన్న కొద్ది సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం. ఈ రోజు రాజకీయ వ్యవస్థే దెబ్బతినడం అని అంటే మొత్తం ప్రజాస్వామ్యం ఖూనీ కావటమే. ఈ రోజున ఆగండి, ఈ రోజున హనుమాన్ చౌదరి గారు అనేక నీతి సూత్రాలు చెప్పారు. 628 కోట్లు ఆహార భద్రతా బిల్లుపై ఉంటే దాన్ని ఆ డబ్బుతో ఎన్ని గ్రామాలకు శాశ్వతంగా విద్యుత్ మీరు చెప్పిన లెక్క శుద్ధ తప్పు. దాన్ని అట్లా ఉంచండి. నేను చెప్పదలుచుకుంది హనుమాన్ చౌదరి గారు చెప్పినటువంటి నీతి సూత్రాలు ఎంత అవినీతి సూత్రాలు నేను చెప్పదలుచుకున్నా. పేద ప్రజానీకం గురించి మాట్లాడడం అంటే ఆయనకు అసలు ఒంటి నిండా జరులు తేళ్లు పాకినట్టుగా ఉంటుంది. ఈ రోజున పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఇస్తున్న 5,73,000 కోట్లు ఆగండి, వారు నా మీద దాడితో ప్రారంభించారు. మీరు అప్పుడు మాత్రం సైలెంట్ గా వామపక్షాల మీద దాడి చేయడం అంటే పేదల నడ్డి ఈ టైం అందరికి వాత పెట్టే హక్కు ఆయనకి ఎక్కడ ఉందండి? ఆయనకు నేను వాత పెడుతున్నా ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచ బ్యాంకు భజనలో ఉన్నాడు కాబట్టి. ఈ దేశం ఫుడ్ తింటూ అమెరికాకు భజన, ప్రపంచ బ్యాంకు భజన చేస్తే వాతలు పెట్టకుండా దండలేయమంటారా మమ్మల్ని? మేము పేద ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ఆయన చెప్పిన వాటిని కౌంటర్ చేయనీయకుండా మీరు అడ్డం పడుతున్నారు. మీరు ఆయన అంత రక్షించే అందుకేనని చెప్పనియండి. 5,73,000 కోట్లు పెద్ద 5,73,000 కోట్లు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసం, అబ్బో ఉద్యోగాలు ఇవ్వడం కోసం పెడుతున్నారట.
ఒక్క ఉద్యోగాలు ఇస్తేనే ఈ రాయితీ ఇస్తామనే కండిషన్ ఒక్కటి ఉందా? లేదు. ఉద్దీపన పథకాలు లక్షల కోట్లు ప్రకటించారు గత 2 సంవత్సరాల్లో. మేపారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. నేను హనుమాన్ చౌదరి గారు చెప్పిన వాదన ఎంత శుద్ధ తప్పో చెప్తున్నా. నిన్నగాక మొన్న లక్షల కోట్లు ఉద్దీపన పథకాలు ఇచ్చారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు. ఉద్యోగాలు తీసేయకుండా ఉంచండి అనే కండిషన్ పెట్టమంటే పెట్టలేదు, వాళ్ళకి తినిపించారు, మేపారు. ఇవన్నీ శుద్ధ అబద్ధం. వీరయ్య గారు, ప్రజలు 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 కార్మికులు కార్మికులు పేదవాళ్ళు ప్రపంచ బ్యాంకు బడ్జెట్ ఏమండి ఈయనకి బూచి ఈ కమ్యూనిస్టులకి బూచి ఏంటంటే మనం ప్రజల కోసం పుట్టాం. ప్రజలను మర్చిపోతే మనం ఆ ప్రజలు మీకు ఓటు మీరు వాదించిన దీన్ని టాలరేట్ చేయం. ప్రజలు అంటే ఆయన ఇంటాలరెంట్ పార్టీ గురించి చెప్తే ప్రజలు అంటే ఎంత హేళనగా ఉంది ఆయనకు. అంటే పేద ప్రజానికం అంటే ఇంత హేళనగా మాట్లాడతారా? ఇది ప్రపంచ బ్యాంకు పెట్టినటువంటి ఫుడ్ తిన్నోళ్ళ బాపతు. పేదలు అని అంటే ప్రజలు అని అంటే అంత హేళన. పని నేర్పారు అంటున్నారు. ఈ దేశంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? కూలీలు పనిచేస్తున్నారు, రైతులు పనిచేస్తున్నారు, కార్మికులు పనిచేస్తున్నారు. పనిచేసేది పేదలు కాదు, అన్ని పార్టీలు పనిచేసేది దళితులు కాదు, పనిచేసేది గిరిజనులు కాదు. సిపిఎం పార్టీ అంటూ అనడం లేదు, అన్ని పార్టీలు ఉన్నాయంటూ. నేను సిపిఎం గురించి కాదు, పేదలు పనిచేస్తున్నారు అంటున్నాను. ఆ పేదలను అవమానించకండి అంటున్నాను నేను. ప్రజలు అంటే హేళనగా మాట్లాడకండి. కమలాకరరావు గారు, గో హెడ్ సార్. బీదరికాన్ని లబ్ధి ఎందుకోవడానికి ఓట్ల రాజకీయాల కొరకు అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టే పద్ధతిలో ఈ ఉచితాలు ఇస్తున్నాయి. మేనిఫెస్టో ప్రకారం ఎన్ని పార్టీలు ముందు మీ సోనియా గాంధీకి చెప్పండి. టీవీ స్క్రీన్ మీద ఒక మాట, బయట ఒక మాట. తప్పకుండా ఆమె ఎప్పుడు పద్ధతికి ఒక ప్రణాళికకు వ్యతిరేకం కాదు. ఈ సంకీర్ణ ప్రభుత్వాలు రకరకాల పార్టీల ఒత్తిడితోటి ఆమె కొంత తగ్గుబాటు జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు 2 వాదనలు ఈ సొసైటీలో హనుమాన్ చౌదరి గారి వాదన ఉంది, వీరయ్య చౌదరి గారి వాదన ఉంది. ఈ ప్లూరల్ సొసైటీలో కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గం తప్పకుండా దేశంలో కోర్టులు ఎందుకు ముందుకు వస్తున్నాయి? ఎప్పుడైతే లెజిస్లేచర్, పొలిటికల్ పార్టీస్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతున్నాయో అప్పుడే జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చింది. అది కూడా స్వాగతించాలి మనం. ఎందుకు మనకు చేతగాలేదు కనుక జ్యుడిషియరీ వచ్చేసింది. వాటిని గౌరవించైనా కానీ, ప్రజల చైతన్యం తీసుకొచ్చిన తర్వాతనైనా కానీ మనం ఓ ప్రణాళిక పద్ధతి ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఎలక్షన్ పద్ధతి లోపల, సిస్టమ్ లోపల ఎలక్షన్ కంటే ముందు అన్ని పార్టీలు 2 మేనిఫెస్టో కాపీలు ఇచ్చే సిస్టమ్ ఉంది. కానీ దాన్ని ఎంతవరకు వాళ్ళు పరిశీలిస్తున్నారు, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అనేది ఎవరు చూస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ చూస్తుందా? దాని ప్రకారం ఎలక్షన్ నడుస్తున్నాయని వాళ్ళు ప్రణాళికబద్ధంగా చేస్తుందా? తప్పకుండా ఇవన్నీ చూడవలసిన అవసరం ఉన్నది. కొన్ని పార్టీలు అయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో గుర్తింపు లేదు, అయినా కానీ వాళ్ళ ప్రజలకు అందరూ ఉన్నారు. హనుమాన్ చౌదరి గారు, వాట్ ఇస్ యువర్ పాయింట్? ప్రజలంటూ భజన చేస్తున్న ప్రజలు, వాటికి వీరంటే విశ్వాసం లేదు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పిన మాటలు విశ్వాసం లేదు. అందుకనే ఓట్లు వేయటం లేదు ఎక్కడా కూడాను. అందుకనే 60-70 ఏళ్ళ మట్టి వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క వెస్ట్ బెంగాల్లో అది కూడాను మనుషులు దిగుమతి చేసుకొచ్చి వేట్లు వేయించుకుని గెలిచారు. అది కూడా బండారం బయటపడింది. తర్వాత జ్యుడిషియరీ తప్పకుండా రావాలి. ఆర్టికల్ 142లో సోమోటోగా సుప్రీంకోర్టు ఇలా చేయండి అని ఆదేశించడానికి హక్కు ఉన్నది అనమాట. ఆర్టికల్ 142లో సెక్షన్ 123 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చెప్తున్న ఏంటి? బ్రైబరీ అంటూ ఒక ఎనీ గిఫ్ట్, ఆఫర్ ఆర్ ప్రామిస్ బై క్యాండిడేట్ టు హిస్ ఏజెంట్ ఆర్ బై ఎనీ అదర్ పర్సన్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ హిస్ ఎలక్షన్ ఏజెంట్ ఇఫ్ ఎనీ గ్రాటిఫికేషన్ టు ఎనీ పర్సన్ హూఎవర్ విత్ ది ఆబ్జెక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆఫ్ ఇండ్యూసింగ్. అప్పుడే ఆ బ్రైబరీ అయితే అన్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఒక సింగిల్ ఎంటిటీగా తెచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు 2G స్కామ్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, బొగ్గు స్కామ్ కానీ ఇవన్నీ జ్యుడిషియరీ
తగులుకుంటే వచ్చినవా, Absolutely. లేకపోతే పార్టీలు చేస్తే వచ్చినవా? ఇది అందుకని సుప్రీంకోర్టు ఇప్పుడు అవినీతి ఎక్కువైపోయింది, ప్రభుత్వాలు చేయవలసిన పని చేయటం లేదు, కాబట్టి నాకు కూడా ఆర్టికల్ 142 కింద హక్కు ఉన్నది, నైతికత ఉన్నది, రైట్ టు లైఫ్ ఉన్నది, వీటన్నిటిని కాపాడటానికి నేను సోమోటోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి హస్తక్షేపాన్ని చేస్తుంది. నేను ఒక పార్టీ స్టార్ట్ చేశాను, నా దగ్గర డబ్బులు లేవు, సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ నేను ఆ విధంగా వాగ్దానాలు చేయలేను. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేయాలి, దానికి దిశానిర్దేశం చేయండి, సో దట్ అందరికీ సమానమైన అవకాశం లభిస్తుంది అన్నారు. దాంట్లో తప్పేంటి? దానికోసం పొలిటికల్ పార్టీస్ రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కనుక ఉన్నట్టయితే ఇటువంటి శుష్క వాగ్దానాలు చేసిన వాళ్ళకి సంఖ్యలు పడాలి. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, నువ్వు ఇది ఈ ప్రామిస్ చేస్తున్నా దీన్ని తీర్చాలంటే ఎంత వనరులు కావాలి, ఎవరి మీద ట్యాక్స్లు వేస్తావు, ఎంత కవిత గారు, ఇప్పటికైనా గానీ మీ నాయకుడిని ఒప్పించి మంచి పరిపాలన ఇచ్చాడు, ఒప్పుకుంటాం, ఇది వాస్తవం. ఇప్పటికైనా గానీ మళ్ళీ అయ్యా కుర్చీ దక్కించుకోవాలంటే ఇలాంటి ఆల్ ఫ్రీ గానాలు సాగవు, మీరు ఏదైతే పరిపాలన ఇచ్చారో దానికి కట్టుబడి అంటూ ఆయనపై ఒత్తిడి తీసుకొస్తారా లేదు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ఓకే అందరికీ తెలుసు. సో మాకు ఇచ్చే అడ్వైజులు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా డెఫినెట్గా మీరు చూడండి ఎలా ఒక సామాన్యుడు బ్రతకడానికి ఒక సూత్రధారిగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే పరిస్థితి మళ్ళీ 2014 నుంచి డెఫినెట్గా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఎందుకంటే ప్రజలు ఏమడుగుతున్నారంటే ఈరోజు మాకేవి ఫ్రీ వద్దు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 14 రూపాయలకి మేము బియ్యం కొనుక్కున్నాము. ఓకే, ఇది రేట్లు ఎక్కువ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే, సరే మాకు 14 రూపాయల నుంచి ఒకవేళ 7-8 రూపాయలకి ఏమన్నా బియ్యం ఇస్తారేమో అని చెప్పి 170 రూపాయలు ఉన్న గ్యాస్ ధరలు 120 రూపాయలకి ఇస్తారేమో అని చెప్పి, ఇటువంటి 30 రూపాయలు ఉన్న కందిపప్పు 20 రూపాయలకి ఏమన్నా వస్తుందేమో, సో ధరలన్నీ తగ్గిస్తామో అని అంటే, సో ఒక సామాన్యుడు బ్రతకడానికి ఆయన నాందిగా ఉంటారని చెప్పి మేమేంటంటే ఆ రేట్లే అంటే 14 రూపాయలు 30 రూపాయలు 175 రూపాయలే ఎక్కువ అనుకున్నా. లేదు సార్, 1 మినిట్ అటువంటిది మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలతోని వాళ్ళు ఆయనకి పట్టం కట్టడం జరిగింది. కానీ ఆయన కుర్చీలో కూర్చున్న వెంటనే మనం మాట్లాడుకోవాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. 14 రూపాయలు ఉన్న బియ్యం 40 రూపాయలకు వచ్చింది, 175 రూపాయలు ఉన్న గ్యాస్ 300 రూపాయలు. ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు మాత్రం అంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు ఎవరికైతే తీర్పు చెప్పాలో, ఎవరికైతే పట్టం కట్టాలో ఆ విధంగానే పట్టం కడతారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా లేదా వీరయ్య గారు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలోనే డెఫినెట్ గా ప్రజలు సామాన్యుడు ప్రత్యర్థి పార్టీపై మీద దాడి దిగదు. మీ పార్టీ వైఖరి ఒకటి, ఎన్నికల మేనిఫెస్టోలోను ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఒక రకంగా వాగ్దానాలు చేసి ఆ తర్వాత ఇంకొక రకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు సమయం లేదు, 30 సెకండ్స్. ఈ రోజు ఫినిష్ ఫాస్ట్. ఏ పార్టీ వాగ్దానం రైటు, ఏ పార్టీ వాగ్దానం రాంగు, ఏది వాగ్దానం సరే అమలు జరపగలి, ఏది ఏ వాగ్దానం ఇవన్నీ నిర్ణయించుకోవాల్సింది, తేల్చాల్సింది ప్రజలు తప్ప ఎన్నికల కమిషను, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వమో కాదు. ఇది ప్రజాస్వామ్యం పునాదులకు సంబంధించినటువంటి విషయం. చివరంశం, ఎన్నికల్లో గాని లేదా ప్రజల దగ్గరికి పోయినప్పుడు గాని ఒక మాట చెప్పి మళ్ళా డిబేట్లలో లేకపోతే మరో సందర్భంగా అధికారంలో వచ్చిన తర్వాత ఇంకొక పని చేసే వాళ్ళ గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. అరచేతులు ఆకాశం చూపించింది చంద్రబాబు, అరచేతులు ఆకాశం చూసింది చంద్రబాబు, మీడియా పబ్లిసిటీ ద్వారా ప్రజలను అయోమయపరిచింది చంద్రబాబు. వీటన్నిటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సిస్టమ్ చెడిపోవడానికే కారణం చంద్రబాబు.
వెన్నుపోటు Fine. రాజకీయాలకు ప్రతి మీరు ప్రత్యర్థి పార్టీపై దాడికి దిగుతున్నారు. వన్ సెకండ్ కవిత గారు సమయం లేదు. కవిత గారు సమయం లేదు. చేయడం అనేది కవిత గారు తప్పు సమయం లేదు. కాదంటారా? Fine. సిగ్గుపడాలి. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం One ఏదైతే మాట్లాడారో అది అప్పుడు కాదని చెప్పి ఇప్పుడు అమలు పరచడంలోని ఉద్దేశం ఏంటి? మీకు చేతగాకే మమ్మల్ని ఫాలో One చేస్తారు. second. ఈ విధంగా One second. ప్రశ్నలు అడిగితే One second. కమలాకర్ గారు సమయం లేదు. ఐ హావ్ అనదర్ ప్రోగ్రామ్స్. ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఆల్ ఫ్రీ బ్యాండ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు నిర్దేశం చేసింది ఎన్నికల కమిషన్ కు కొత్త విధానాలు రూపొందిస్తారా లేదా రూపొందిస్తే మళ్ళీ ఎదురుదాడికి దిగుతారా వేచి చూడాల్సిందే. ఇట్స్ రియల్లీ అ ప్లెజర్ బ్రింగింగ్ యూ న్యూస్ అండ్ వ్యూస్. Raman will join you tomorrow. Have a wonderful weekend. Good day and goodbye.